హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి క్యుజైన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ పేరు కోసుంబ్రి. దీనికి కావలసిన పదార్థాలు: నానబెట్టిన పెసరపప్పు, ఎంత కావాలో అంత క్వాంటిటీ మనం తీసుకోవచ్చండి. ఈ పెసరపప్పుని 5-6 గంటలు 5-6 గంటలు అక్కర్లేదు, ఒక గంట సేపు నానిస్తే సరిపోతుందండి. పెసరపప్పు తొందరగానే నానుతుంది. పెసరపప్పు నానబెట్టింది బాగా కడిగి శుభ్రంగా 2 సార్లు కడిగి నానబెట్టుకోవాలి. ఆ తర్వాత అందులో నీళ్ళన్నీ పారపోసి తడి లేకుండా ఇలా పొడి పొడిగా వడగట్టుకోవాలండి. కన్నాల ప్లేట్లో పోసుకున్నా సరే, చిల్లుల ప్లేట్లో పోసి స్ట్రైనర్లో వేసేసి వడగట్టుకోవాలి. ఇది తర్వాత తురిమిన కొబ్బరి, పచ్చి కొబ్బరి అండి, ఎండు కొబ్బరి కాదు, ఇది పచ్చి కొబ్బరి. తురుముకోవాలి సన్నగా, ముక్కలవి లేకుండా. అలాగే తురిమిన మామిడికాయ, ఇది కూడాను మామిడికాయ తురుముకోవచ్చు, పుల్లటి మామిడికాయ అయితే, లేదంటే దీని ప్లేస్లో నిమ్మకాయ అయినా కూడా వేసుకోవచ్చండి. అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం సన్నగా ఇలా తరుక్కోవాలి, ఇందులో కలిసిపోయేలాగా. తర్వాత కొంచెంగా ఉప్పు కూడా చాలా తక్కువే పడుతుందండి, ఎందుకంటే పెసరపప్పు కదా, ఉప్పు ఎక్కువ పట్టదు. కొంచెంగా కారం, కొంచెంగా పసుపు ఊరికే కలర్ కోసం అంతే అండి. తయారు చేసే విధానం: ముందుగా ఈ పెసరపప్పుని తీసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలాగా తడి లేకుండా పొడిగా ఉన్న పెసరపప్పుని దానిలోకి తురిమిన కొబ్బరి కలుపుకోవాలి. ఇలా కొబ్బరి కలుపుకోవాలి. ఆ తర్వాత తురిమిన మామిడికాయ, ఆ తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఇలా వేసుకోవాలి. ఇందులోకి కొంచెం సరిపడా ఉప్పు, ఇందులో ఇంకొంచెం పడుతుందండి ఉప్పు. ఇంకొంచెం కూడా పడుతుంది ఉప్పు. కారం, పసుపు, ఇవన్నీ వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా కిందకి పైకి ఇలాగ మామూలుగా శుభ్రంగా అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇంకా పులుపు కావాల్సిన వాళ్ళు నిమ్మకాయ కూడా పిండుకోవచ్చండి. మామిడి తురుము వేసినా కూడా కొంచెం నిమ్మకాయ కూడా కావాలంటే పిండుకోవచ్చు, పులుపు ఎక్కువ తినేవాళ్ళు అయితే. ఈ పెసరపప్పులో ఉప్పు, కారం, పులుపు ఎక్కువ పట్టదండి, కొంచెం వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. లేదా ఏదో ఒక ఎక్కువ పిండామంటే నిమ్మకాయ డామినేట్ చేసి పులుపు ఎక్కువైపోయినట్టుగా అనిపిస్తుంది. పులుపు తినే వాళ్ళకైతే బాగానే ఉంటుంది. ఈ విధంగా కలుపుకోవాలండి. దీన్నే కోసుంబ్రి అని కూడా అంటారు. మన తెలుగు వాళ్ళైతే వడపప్పు అని అంటాము. ఇప్పుడు పండగల సీజన్లో శ్రీరామనవమి కంటేను నాగుల చవితికి ఇలాగ వడపప్పు అది నానబెట్టుకుంటాం కదండి. కొంచెం ఎక్కువగా మిగిలిపోయి ఆ ప్రసాదం పడేయలేక ఉట్టి పచ్చిపప్పు తినమంటే పిల్లలు ఎవరు తినరు. అలాంటప్పుడు ఇలా కలుపుకొని తింటే ప్రసాదం తిన్నట్టు ఉంటుంది, వేస్ట్ అవ్వకుండాను ఉంటుంది. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా కూడా తింటారు. హెల్త్కి కూడా చాలా మంచిదే. పెసరపప్పు చలవ కదా ఈ వేసవి కాలంలో. అలాగే ఇది ఎక్కువగా కర్ణాటక సైడ్ ఎక్కువ చేస్తూ ఉంటారండి. ఎక్కువ కన్నడ వాళ్ళు ఈ వంటకాన్ని, ఇది వంట అంటే వంట కాదు, ఇది ఒక స్పెషల్ ఐటమ్ అన్నమాట వారికి. ఇది ఒక స్పెషల్ ఐటమ్ కింద ఏదైనా పెళ్ళిళ్ళకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, శుభకార్యాలైనా, పూజలైనా, నోములైనా, వ్రతాలైనా ఫస్ట్ విస్తరాకులో వడ్డించే ఐటెం మాత్రం ఇదేనండి. ఇది శుభకార్యాల్లో వాడుతూ ఉంటారు. ఎన్ని వంటలు చేసుకున్నా సరే, పిండి వంటలు ఎన్ని రకాలున్నా సరే, ఫస్ట్ విస్తర్లో వడ్డించేది మాత్రము ఇదే. కన్నడ వాళ్ళు ఏ భోజనానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా నోములు వ్రతాలు చేసుకుని భోజనాలు పెట్టుకున్న
అలాంటప్పుడు ఫస్ట్ విస్తర్లో ప్రసాదంగా వడ్డిస్తారండి దీన్ని. ఇది కంపల్సరీ వాళ్ళకు ఉండాలన్నమాట. అలాగే కొంతమంది అయితే పెసరపప్పు స్థానంలో శనగపప్పు నానబెడతారు. పచ్చిశనగపప్పు నానబెట్టి ఇదే విధంగా కలిపి విస్తర్లో వడ్డిస్తారనమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఎన్ని పదార్థాలున్నా ఫస్ట్ వడ్డించినప్పుడు అందరూ ఇదే తింటారండి మొదలుగా. ఈ కోసుంబరిలో కావాలంటే ఇష్టమైన వాళ్ళు కీర దోసకాయ తురిమేసుకోవచ్చు. లేదంటే కనుక ఒక క్యారెట్ తీసుకొని అది కూడా సన్నగా గ్రేట్ చేసుకొని ఆ క్యారెట్ కూడా ఇందులో వేసుకోవచ్చు అనమాట. ఈ కోసుంబరిని గుడి దగ్గర ప్రసాదాల కింద కూడా పంచొచ్చండి. ఇప్పుడు వినాయక చవితి పందిర్లు అవి వేస్తారు కదా, అప్పుడు సాయంత్రం పూట కానీ పొద్దుట కానీ పూజ అది చేసినప్పుడు దేవుడికి నైవేద్యంగా పెట్టాలంటే పందిర్లో అందరికీ పంచాలన్నా ఇలాంటి కోసుంబరిని తీసుకొని వెళ్తే అందరికీ పంచడానికి కూడా చాలా మంచిదండి. ఇది బాగుంటుంది. అలాగే దసరా నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా కూడా ఈ వడపప్పు ఇలా పెడతాం కదా, దానిలో ఇలాగ కలుపుకొని ఈ కోసుంబరిని కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు. అమ్మవారికి కూడా మంచిదండి, ఇష్టం. తర్వాత ఫైనల్గా ఈ కోసుంబరికి ఇలా కొత్తిమీరతో డెకరేట్ చేసుకొని ఇలా కలిపి తింటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.